కోయిట్కి వచ్చినాక మా ఆఫీస్ వాళ్ళు అయితే నన్ను పికప్ చేసుకుని పోతున్నారు మామ. రాత్రి నుంచి పొద్దున వరకు ఈ రూమ్ లోనే అయితే పనుకున్నాను. పొద్దున అవుతానే ఆఫీస్ వాళ్ళు ఫోన్ చేసిరా ఇంకా ఆఫీస్ కి అయితే బయలుదేరదామని ఫోన్ చేశారు. నాకైతే నా నిద్ర పూర్తి అవ్వక ముందే నన్ను అయితే లేపేశారు. నేనైతే నన్ను పికప్ చేసుకున్న మనిషితో అయితే ఆఫీస్ దగ్గర అయితే బయలుదేరాను. నేను ఆఫీస్ లో పిలుచుకోపోయి అగ్రిమెంట్ లో సైన్ చేపించుకున్నారు. ఆఫీస్ లో సైన్ పెట్టేసి నేనైతే బయలుదేరాను నేను పని చేసే ఇంటి దగ్గరికి. ఇక నాకు కూడా తెలియదు ఆ ఇల్లు ఎక్కడుందో. ఆఫీస్ వాళ్ళు అయితే నేను పని చేసే ఇంట్లో అయితే నన్ను డ్రాప్ చేసి అయితే వెళ్ళిపోయినారు. వచ్చి చూస్తే ఇక్కడ ఇంకో అతను ఉన్నాడు. వస్తానే నాకైతే అన్నం ఇచ్చాడు తినమని. నేను అన్నం తినేస్తానే నాకైతే ఈ బాక్స్ ఇచ్చినారు. బాక్స్ పైన అయితే డిండు కవర్లు ఎస్టీసీ సిమ్ అయితే ఉంది. ఈ బాక్స్ లోపల చూసుకుంటే ఏమేమో ఉన్నాయి కొత్త కొత్తవి. లోపల చూసుకుంటే దువ్వెన కోల్గేట్ పేస్ట్ అన్ని అయితే ఉన్నాయి. నా కళ్ళు అయితే దీనిపైన పడినాయి. ఇదేందో నాకైతే తెలియదు. లేడీస్ యూస్ చేసేదేమో లేడీస్ స్పీడ్ స్టిక్ అని ఉంది దీనిపైన పేరు. ఇంకా ఇదైతే సబ్బు వాడని వాళ్ళు ఇదైతే యూస్ చేస్తారు. ఇదైతే షవర్ జెల్. నేనైతే ఇది ఎప్పుడు యూస్ చేయలేదు. లోపల చూసుకుంటే గోర్లు కట్ చేసుకోవడానికి నెయిల్ కట్ కూడా ఉంది. పక్కనే ఇంకో పర్ఫ్యూమ్ బాటిల్ అయితే ఉంది. పర్ఫ్యూమ్ అయితే యూనిసెక్స్ ఆడోళ్ళు మగవాళ్ళు ఎవరైనా యూస్ చేయొచ్చు. లోపల ఏమున్నాయని చూస్తే లోపల అయితే లేజర్ బ్లేడ్ అయితే కనపడినాయి జిలెట్. ఇదైతే మీకు అందరికి తెలిసిందే దేనికి యూస్ చేస్తారో. దాంతో పాటు ఒక వ్యాజిన్ డబ్బా కూడా అయితే ఉంది. వ్యాజిన్ లేకుండా కోయిట్ లో సర్వైవ్ చేయలేం మామ. ఎందుకంటే కోయిట్ లో చలి ఎక్కువ. దాంతో పాటు ఒక లక్ష సోప్ కూడా అయితే ఉంది. చూసుకోవచ్చు మామ నేను కోయిట్ ఇంటికి వస్తాను. ఇవన్నీ అయితే నాకు ఇచ్చినారు. చాలా మందికి కోయిట్ లో ఇవ్వరు ఇలాగా. చాలా మందికి ఎందుకు నేనే లాస్ట్ ఇంట్లో పని చేసేటప్పుడు ఇవన్నీ అయితే నేను నా డబ్బులతో అయితే కొనుక్కున్నాను. సారి మాత్రం మొత్తం ఈ ఇంటి వాళ్ళే అయితే ఇచ్చేసారు నాకు. బాక్స్ పక్కన పెట్టేసి అయితే నేను నా లగేజ్ మొత్తం అయితే ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ మీకు కనపడుతున్న లగేజ్ నాటి కావు మామ, నా తమ్ముటి నా ఫ్రెండ్స్ టీవీ. చాలా మంది అడుగుతున్నారు టాబ్లెట్స్ తీసుకురావచ్చా అని. నేను కూడా తీసుకొచ్చాను చూడొచ్చు మీరు. టాబ్లెట్స్ అయితే హ్యాండ్ లగేజ్ లో తీసుకురండి. వాళ్ళు 100% చెక్ చేసే పంపిస్తారు టాబ్లెట్స్. సాయంత్రం అయితేనే నేనైతే బయటికి వచ్చాను చూసుకోవచ్చు మీరు. నేను పని చేయడానికి వచ్చిన ఇల్లు అయితే ఇదే. లోపల చూడొచ్చు ఎట్లా ఉందో ఇల్లు. అందులోనే నా యూపీ ఫ్రెండ్ ఫోన్ చేస్తే బయటికి అయితే వచ్చినాను. అతను వచ్చినాడు నన్ను కలవడానికి. నేను కోయిట్కి వస్తానే నాతో ఫస్ట్ కలవడానికి వచ్చింది ఈ పర్వేజ్ భాయ్నే. ఇద్దరం ముందు కలిసి పని చేస్తాము. ఒకే కంపెనీలో ఒకే రూమ్ లో ఉంటాము. కోయిట్కి వచ్చిన మొదటి రోజే నన్ను కలవడానికి వచ్చినాడు కాబట్టి నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయినా. నేనైతే అసలు ఊహించలేదు మేము మళ్ళా కలుస్తామని. తలాబాద్ లో పని చేసేటప్పుడు మీరైతే చూసే ఉంటారు నా వీడియోస్ లో ఈ మనిషిని. పేరు పర్వేజ్ ఫ్రమ్ యూపీ.